అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంఏ బ్రహ్మానంద రెడ్డి, ఏపీటీబీఏ ప్రెసిడెంట్. టుడే ఎజెండా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ 24 ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఇచ్చారు జేఎన్‌టీయూ కాకినాడ. అప్పుడు ప్రసాదరాజు, సుమలత గారు ఉన్నప్పుడు ప్రసాదరాజు గారు 24 అటానమస్ కాలేజీలకు ఎట్లు ఇచ్చారో అర్థం కావట్లేదు. దానికి మినిమము రిక్వైర్మెంట్స్ ఇవి ఏమీ లేవు. అయినా కూడా 24 కాలేజెస్కు అటానమస్లు ఇచ్చారు. అటానమస్లలో దాంట్లో యూనివర్సల్ కాలేజ్ ఒకటి ఉంది. యూనివర్సల్ కాలేజీలో యూనివర్సల్ కాలేజీ, న్యూటన్ కాలేజ్, ఏఎం రెడ్డి కాలేజ్ దానిలోకి ఎలిజిబిలిటీ లేదు. అట్లా ఎక్స్ట్రా ఇంకా ఉన్నాయి కాలేజ్ 24 కాలేజెస్, ఆర్వీఆర్ఐటి అన్నీ ఉన్నాయి. దాంట్లో ఏవి స్పెషాలిటీస్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, రిక్వైర్మెంట్ ఫ్యాకల్టీ 1:15 నిష్పత్తులు ఫ్యాకల్టీ లేకుండా అటానమస్లు ఇచ్చారు. ల్యాబులు లేవు. స్పెషలైజేషన్ సిఎస్సి స్పెషలైజేషన్, సిఐఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ ఇచ్చారు. దానికి ల్యాబులు ఎక్కడ ఉన్నాయి? ఇన్స్పెక్షన్ చేయకుండా అటానమస్లు ఇచ్చేస్తే అంటే డబ్బులు తీసుకొని మీరు ఇచ్చేస్తారు. ప్రసాదరాజు హయాంలో, సుమలత హయాంలో అటానమస్లు డబ్బులు తీసుకొని అన్నీ ఇచ్చేశారు. పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? పిల్లల క్వాలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆల్రెడీ మనం చాలా వరకు లెటర్లు కూడా పెట్టాం. అయినా కూడా స్పందన లేదు. తర్వాత ఇన్ఛార్జి మురళీకృష్ణ గారు వచ్చారు. వాళ్ళు కూడా మురళీకృష్ణకి ఏమీ తెలియదు. జస్ట్ ఏమనంటే చేస్తామండి అని కాలం అట్లే తోస్తూ వచ్చాడు. ఇప్పుడు కొత్త వీసీ గారన్నా చూసి దానిని ఇన్స్పెక్షన్ చేసి అటానమస్ 24 కాలేజీలకి ఎలిజిబిలిటీ ఉండే దానిలోకి ఇవ్వండి. టోటల్ ఎలిజిబిలిటీ అయితే 24 కాలేజీకు లేదు మాకు తెలిసినంత వరకు. దాన్ని మొత్తం ల్యాబులు కానీ అన్నీ చేస్తే ఏ కాలేజీకి అటానమస్ రాదు. అప్పుడు డబ్బులు తీసుకొని ప్రతిదానికి డబ్బులు తీసుకొని అటానమస్లు ఇచ్చేసారు. దయచేసి కొత్త వీసీ గారు దీని మీద ఖచ్చితంగా సీరియస్గా ఇన్స్పెక్షన్ కమిటీ వాళ్ళని వేసి కమిటీ వేసి దాని మీద ఖచ్చితంగా రిపోర్టు తీసుకొని ఆ కాలేజీలను చాలా వరకు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.